నమస్కారం అండి. మేము గుంటూరు ఈస్ట్ డిఎస్పీ మాట్లాడుతున్నాము. గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో కొత్తపేట, లాలాపేట, ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ ఉన్నాయి. ఈ పరిధిలో ఈ మధ్య ఎండాకాలం స్టార్ట్ అయింది, దొంగతనం కూడా స్టార్ట్ అయింది, బంగారం రేటు కూడా ఎక్కువ ఉంది. దీన్ని ఆధారం చేసుకొని కొంతమంది దొంగలు ఇళ్లలో ఊరు తడాలేసి వెళ్ళిపోయిన ఆ ఇళ్లలో వాళ్ళని సైట్ తీసుకొని వాటిని దొంగతనం చేయడం చేస్తున్నారు. అట్లాగే ఊరు బయట మహిళలు బంగారం వేసి ప్రతి ఒక్కళ్ళు బంగారం 2 సవర్లు 3 సవర్లు వేసి తిరుగుతున్నారు. బంగారం రేటు పెరిగింది. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఫాలో అయ్యి మెడలో చైన్లు లాక్కెళ్ళడం చేస్తున్నారు. ఇంకా ఇంట్లలో కూడా నైట్ టైం పడుకున్నప్పుడు తలుపులు దగ్గరికి వేసి పడుకున్నారు. దొంగలు వస్తున్నారు, ఇంట్లోకి దొరబడి వాళ్ళు తాళాలు కూడా పక్కనే ఉన్నాయి, తీసేసుకొని బంగారం తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ నేరాలు ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. ఈ మధ్య అయితే యూపీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరు దొంగలు వచ్చేసి ఇక్కడ చేయడం జరిగింది, వాళ్ళ అరెస్ట్ జరిగింది. కానీ ప్రతి కేసులో దొరుకుతారని నమ్మకం ఉండదు. కాబట్టి ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి బంగారాన్ని బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో దాచిపెట్టుకోవాలా. మీరు ఊరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బంగారాన్ని మీతో పాటు తీసుకెళ్ళటమో లేదంటే బ్యాంకులో పెట్టడమో చేసుకోండి. అట్లాగే వెళ్ళిపోతే ప్రతి ఇంటికి కాపులా కట్టడం కష్టం అవుతుంది. కాబట్టి మీ ఆస్తుల్ని మీరు జాగ్రత్త పరీక్షించుకోండి. అవసరమైతే పోలీసు వారి సహాయం తీసుకోండి. మీరు ఊరికి వెళ్ళినప్పుడు ఈ కెమెరాస్ కూడా ఇంట్లో బిగిస్తాము. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ ప్రాపర్టీని, మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకుంటారని, ఈ దొంగతనం జరగకుండా కాపాడుకుంటారని తెలియజేస్తున్నాం.